అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత మీకెలాంటి అనుభవాలు కలిగాయి? కొత్తగా అనుభవం ఏమి లేదు. కలగాల్సిన దైవానుభూతి ఎప్పుడో కలిగింది. ఇంక అంతకు మించిన కొత్త అనుభూతులు ఉండవు. ఎందుకంటే ఫైనల్ ఆ నిష్టలో ఉండడం ఉంటది. ఏది దర్శించబడ్డదో ఆ శక్తిని క్యుములేట్ చేయడం ఉంటది. ఆవాహన చేయడం ఉంటది. స్థాపితం చేయడం ఉంటది. కాబట్టి ప్రత్యేక అనుభూతులు అనేటివి ఇంకా కోరడం అనేదే ఉండదు. ఎందుకు? అనంత నిరాకార పరబ్రహ్మ తత్వానికి చేరుకున్న వ్యక్తి ఇంకా ప్రత్యేక అనుభూతులను కోరడు, లీలలను మహిమలను కూడా తను కోరడు. ఎందుకు? తానే అదైపోయినప్పుడు ఇంకా దేన్ని అడగాలనే పరిస్థితి ఉంటుంది. నాకు కలిగిన ఒక గొప్ప ఆత్మ సంతృప్తి ఏమిటి అని అంటే, నేను మొన్న కుంకుమార్చన మనం 11,000 మంది మాతాశ్రీలతో మహిళలతో ఏకకాలంలో కోటి కుంకుమార్చన అమ్మవారి ప్రేరణతో చేయడం జరిగింది. నాకు నిజంగా ఆత్మ సంతృప్తి ఏంటంటే, ఇన్ని వేల మంది చలన శక్తులలో అమ్మవారిని చూసుకున్నాను, ఇన్ని వేల మంది మహిళలను ఏకకాలంలో ఒకే రకమైన అమ్మవారి యొక్క చీరను ధరించి వచ్చిన ఆ మహిళలను చూసి నిజంగా నాకు అప్పుడు నోట మాట రాలేదు. అది నిజమైన ఒక అమ్మవారు నాకు ఇచ్చిన అనుభూతిగా భావిస్తున్నా.